ఓబీసీల పోరుబాట పుస్తక రచయిత పి నరహరి పృథ్వీరాజ్ సింగ్ పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొన్న ఈటెల రాజేందర్, మహేష్ కుమార్ గౌడ్తో పాటు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బృందం నాంపల్లి నందమూరి తారక రామారావు ఆడిటోరియం తెలుగు విశ్వవిద్యాలయంలో బీసీల పోరుబాట పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి పృథ్వీరాజ్ బీసీల పోరుబాట పుస్తకాన్ని రచించడం జరిగింది. పుస్తక ఆవిష్కరణ తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి అన్ని పార్టీలు, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాల నాయకులు ఆహ్వానం మేరకు పాల్గొనడం జరిగింది. బీజేపీ నుండి ఎంపీ ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుండి పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, టీఆర్ఎస్ నుండి డాక్టర్ శ్రవణ్ కుమార్ మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, పెద్దలు, ఐఏఎస్ అధికారులు, లాయర్లు, అభిమానులు, బీసీ నాయకులు అందరూ పాల్గొని పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది. మొదటిగా స్వాగత ఉపన్యాసంలో బీసీ ప్రముఖులు కృష్ణమూర్తి స్వాగతం పలుకుతూ బీసీలకు రాజ్యాధికారమే ముఖ్యమని, ఐక్యమత్యంగా 2029లో జరిగే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి కావటానికి అందరూ ఏకం కావాలని, అదే ఉద్దేశంతో శ్రీ నరహరి బీసీల పోరుబాట పుస్తకం రచించడం జరిగింది. అందుకుగాను అధికారం సాధిద్దామని, పోరుబాటలో అందరూ ఏకమై పోరాడదామని పిలుపునిచ్చారు. పుస్తక రచయిత ఐఏఎస్ సీనియర్ అధికారి నరహరి బీసీలు ఏం సాధిస్తారని, తదనంతరం శ్రీ నరహరి ఐఏఎస్ మాట్లాడుతూ బీసీ నాయకులు, కార్యకర్తలు తప్పక ఈ పుస్తకం చదివిద్దాం. బీసీల రాజకీయ, సాంఘిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం పోరాటమే ముఖ్యమని బీసీల అందరికీ పిలుపునిచ్చారు. ఐఏఎస్ అధికారి చిరంజీవి సుదీర్ఘంగా ప్రసంగించి బీసీలు తమ హక్కుల కోసం పోరాటం చేయాలని కోరారు. ఆ తర్వాత ఉద్యమ నాయకులు పూర్ణచంద్రరావు ప్రసంగించిన తర్వాత నరహరి రాసిన బీసీల పోరుబాట పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ శ్రవణ్, మహేష్ కుమార్ గౌడ్, ఈటెల రాజేందర్ ప్రసంగించడం జరిగింది. వారు తమ తమ ప్రసంగాల్లో పార్టీలకు, కులాలకు అతీతంగా బీసీలందరూ ఏకమవ్వాలని, తెలంగాణ రాష్ట్రం సాధించినట్లుగానే మనం బీసీల రాజ్యాధికారం సాధించాలని, ఇందుకు అందరూ కలిసి రావాలని ప్రతి ఒక్కరూ పేర్కొనడం జరిగింది.